నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైనస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చిన్నపిల్లల్లో చాలా వరకు కామన్గా వస్తుంది. చిన్నపిల్లల గురించి మీకు కొంచెం ఇంట్రడక్షన్ చేస్తూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దాం. చిన్నపిల్లల్లో ఈ వాళ్ళకు ఇమ్యూని పవర్ చాలా వరకు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సైనస్ ప్రాబ్లం అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఈ వైరస్ బారిన పడుతూ ఉంటాం. ఇది మనం ఈ సిటీలో కావచ్చు, పల్లెటూళ్ళలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ క్లైమేట్ ఒకసారి చేంజ్ అయినప్పుడు ఈ దుమ్ము ధూళి అనేది దాంట్లో ఒక పోలెన్స్ అనే ఒక రకమైన పుప్పొడి అంటాం కదా, అటువంటిది దాంట్లో ఎయిర్లో కలిసి దీన్ని ఎయిర్ బార్న్ డిసీజ్ అని కూడా అంటాము. మనం పీల్చుకున్నప్పుడు అది ముక్కులోకి ఆ వైరస్ ఎంటర్ అయ్యి అది అంటే అందరికి రావాలనేది కొంతమందికి బాడీ చెప్పే కదా, అంటే రెసిస్టెంట్ పవర్ అయితే ఎవరికైతే ఉండదో ఆ పిల్లలకి ఆ రేణు అనేది ముక్కులోకి ఎంటర్ అయ్యి వైరస్ లాగా ఇదే చెప్పి దానికి ఫస్ట్ వాడికి జలుబులాగా స్టార్ట్ అవుతుంది. ఆ వైరస్ స్టార్టింగ్లో వైరస్ ఎంటర్ అవుతుంది, కానీ ఎంటర్ అయిన తర్వాత లోపల ఉండే సైనస్ ఉంటాయి కదా, సైనస్ అంటే ఒక చిన్న గుంతలు లాంటివి మనకు ముక్కు దగ్గర ఉంటాయి. అలాగే రెండు కనుబొమ్మల మధ్యలో, అలాగే ఈ ఫోర్ హెడ్ మీద మనం ఇవన్నీ కనిపిస్తాయి. ఒక 4 రకాలుగా ఒక గుంతలు అనేటివి కనిపిస్తాయి. ఆ పిట్కి ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే వైరస్ ఎంటర్ అయిందో అక్కడ వైరస్ ఫామ్ అయ్యి అక్కడంతా ఫ్లమ్ జమ కావడం, స్టార్టింగ్ ఏంటంటే రన్నింగ్ గ్లౌస్ లాగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఉండగా అది మనం చూస్తుంటాం. ఫస్ట్ వాటరీగా ఉంటుంది, తర్వాత కొంచెం చిక్కబడుతుంది, తర్వాత అది ఎల్లో కలర్ రావచ్చు, ఒక్కోసారి గ్రీన్ కలర్ కూడా వస్తుంది చాలా వరకు. ఒక్కోసారి ఆ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు బ్లడ్ కూడా కొంతమందికి బ్లడ్ స్టిక్స్ కూడా దాని వెంబడి వస్తాయి. అది ఇదేంటంటే ఆ సైనస్ ఆ గుంతలో ఉండి ఆ మురగడం అంటాం కదా, ఆ మురిగి దాన్ని అది అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఈ వైరస్ కాస్త వెళ్ళిపోయి బ్యాక్టీరియా కిందకి తయారవుతుంది. ఆ బ్యాక్టీరియాలాగా వచ్చేసి ఆ బ్యాక్టీరియా మళ్ళీ లోపలికి గొంతులోకి కూడా ఎంటర్ అయ్యి అది మెల్లమెల్లగా లంగ్స్లోకి కూడా వెళ్ళిపోతుంది. దీన్ని ఎంతవరకు పైన ఉన్న దాన్ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. అది ఎప్పుడైతే గొంతులోకి విండి పైపు ద్వారా మనం గాలి పీల్చుకునే పైపు ద్వారా లోపలికి వెళ్ళిపోయి లంగ్స్లోకి ఎంటర్ అవుద్దో అప్పుడు దాన్ని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే లోవర్గా లంగ్స్లోకి వెళ్ళిపోవడం. ఇది పిల్లలు చాలా వరకు చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ చిన్నపిల్లలకి ఎంటర్ అవుద్దో 3 years 4 years 2 years వాళ్ళకి కూడా మనం ఒక్కోసారి లోపల చూస్తూ ఉంటాము. 2 years పిల్లలు బయట ఆడుకోలేదు కదా సార్ అంటే బయట ఆడుకుంటారని కాదు, ఎన్నో రకాల వైరస్లు చెప్పాం కదా, ఆ వైరస్ దేని ద్వారా అయినా కానీ ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయిన అది లోపలికి వెళ్ళిపోయి ఆ వైరస్ చేసిన గాయాల దగ్గర మనం ఏం చెప్పుకోవాలంటే కింద పడి దెబ్బ తగిలితే ఆ ఏరియాలో ఎట్లయితే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ లాగా ఎక్కువ ఇబ్బంది పెడుతుందో అదేవిధంగా ఈ వైరస్ చేసిన గాయాల ఏరియాలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అక్కడ దాని పిల్లల్ని డెవలప్ చేసుకొని అదే మోర్గా నీకు సిక్రేషన్ అనేది వస్తుంటుంది. మనకు లంగ్స్ అనేది రైట్ సైడ్ 3 భాగాలుగా 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి, చాలా వరకు తెలుసు. మధ్య లేనంటే ఒక హార్ట్ అనే సిచ్యువేషన్ సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చోడానికి అక్కడ ఒక దాన్ని కార్డియాక్ పిచ్ అని కూడా అంటాం మనము. అక్కడ ఈ లంగ్స్లో మనం ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అయిందో ఆ పైప్ అనేది వాపు వస్తుంది. ఆ విండు పైప్, ఆ గాలి తీసుకునే పైపు వాపు వచ్చి దాన్ని బ్రాంకస్ అంటాము. ఆ బ్రాంకస్ ఏరియాలో కింద పూర్తిగా ఆలియోలి అని చెప్పి మనం లోపలికి ఎంటర్ అవుతుంది. అక్కడ మ్యూకస్ అనేది ఫామ్ అయ్యి ఆ మ్యూకస్ ఎంత ఎక్కువ ఫామ్ అవుతుంటే అంటే దానికి ఏం చెప్పాలి, మనం బస్సు ఎక్కుతాం, బస్సులో 4 ఉంటే బాగానే ఉంటుంది, 10 మంది ఉంటే సీటు వరకు బాగుంటుంది. ఫుల్గా లోడ్ అయితే ఏమైంది, గాలి ఆడక ఎలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతామో ఇది కూడా లోపల అలానే కంజెస్టెడ్గా ఫీల్ అయ్యి మనం గాలి పీల్చుకోవడానికి కూడా మనకు ఆ దారి ఆ వే అనేది దొరకదు. అప్పుడు మనకు బాగా ఇబ్బంది పడుతున్నాం. దాన్నే నిమిషానికి చిన్నపిల్లలు అయితే నిమిషానికి 18 నుంచి 20 వరకు వాళ్ళకు నార్మల్ అయితే అవి 30-35 వరకు కూడా వెళ్తాయి. 30-35 ఇంకా ఎక్కువ అయితే ఇది చాలా సివియర్, దాన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం, RDS అని. అదే ఆ డిస్ట్రెస్ అనేది కూడా మనం చూస్తుంటాం చిన్నపిల్లల్లో. అదే పెద్దవాళ్ళకి వస్తే కూడా పెద్దవాళ్ళ లంగ్స్లో కూడా ఉండంగా అదే చిన్నప్పటి నుంచి ఉండి వాళ్ళకు ఏంటంటే కార్డిజోన్స్ వాడుతుంటాం, ఇన్హేలర్స్ వాడుతుంటాం. ఈ ఇన్హేలర్స్ వాడితే కొందరు ఏమంటారంటే మోడర్న్ మెడిసిన్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అయ్యా మీరు బోన్స్ వీక్ అయితే ఎందుకు చెప్తారా అంటారు. బోన్స్ వీక్ అయితే మనం చెప్పడం కాదు, మీకు తెలియదు ఏముంది అంటాం. అంటే పేషెంట్స్కి అయితే చెప్తే భయపడడం అని కాదు, దానికి ఉన్న లక్షణం మనం చెప్పాలి కదా, ఇది ఇన్ని రోజులు ఎక్కువ వాడొద్దామని చెప్తాం తప్ప అది వాడొద్దని అనం కదా. ఇమ్మీడియట్గా రిలీఫ్ కావాలంటే అది వాడాల్సిందని మేము కూడా చెప్తాము. అని వాళ్ళ మాకు డిస్కషన్ వచ్చినప్పుడు మేము దాని గురించి కూడా కొంచెం కాంట్రవర్షియల్గా మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా. ఆ విధంగా దాన్ని లంగ్స్లోకి పోయినప్పుడు ఒక్కోసారి ఇది COPD, క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అంటాం. అంటే క్రానిక్గా ఇది ఫ్రీక్వెంట్ వస్తూ ఉంటే ఆ లంగ్స్లో ఒక్కొక్కసారి చీము కూడా చేరి దాంట్లో నిమోనియా అంటాం, నిమోనియాలా వచ్చేసి
ఫీవర్ రావడం, ఫ్రీక్వెంట్ ఫీవరు, తుమ్ములు, దగ్గు, జలుబులు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఏంటంటే మనం ఎక్కువ వీలైనంత వరకు బయట ఎక్స్పోజ్ కాకపోవడం. ఇంకోటి ఏంటంటే ఇది రావడానికి మెయిన్ కారణం ఆల్కహాల్ తీసుకున్నా కానీ వాళ్ళకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు సిగరెట్ స్మోకింగ్. ఈ సిగరెట్ అనేది చాలా ఈ పొగాకులో ఉండే కొన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా, కెమికల్ పదార్థాల వల్ల ఈ బ్యాక్టీరియా ఇంకా కొంచెం ఎంటర్ అయితే దాన్ని అక్కడ మల్టిప్లై చేసి ఇబ్బంది పెట్టేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి సిగరెట్ తాగే వాళ్ళు వీలైనంత వరకు పూర్తిగా బంద్ చేయడం బెటరు. ఏదైనా చాలామంది పొగాకు కూడా నోట్లో జరదాలు ఇవన్నీ వేసుకుంటుంటారు, అది కూడా దానికి ఎఫెక్ట్. ఆ రసాయనములు అనేది మనం మింగకపోయి నేను ఊసేస్తాం సార్ అంటారు పిల్లలు. ఊసేయడం కాదని అది నోట్లో పెట్టుకుంటానే మనకు రిఫ్లెక్సెస్ అని ఉంటాయి. మన నాలుక మీద చాలా రిచ్ నెర్వ్ సప్లై ఉంటుంది. మన నాలుక బాడీలో, మన శరీరంలో రిచ్ నెర్వ్ సప్లై ఏంటంటే నాలుక ఎక్కువ నెర్వ్ సప్లై ఉంటుంది. అందుకే ఎక్కువ నాలుక ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్, చిన్నగా క్యాన్సర్ లాంటిది ఏదైనా నాలుగు వచ్చిందంటే ఇంకా క్యూర్ చేయలేమయ్యా అని చెప్పి అందరం చేతులు తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోసారి అంటే మనం ట్రై చేయొచ్చాము కానీ అక్కడ చేయలేమని పరిస్థితి. ఎందుకంటే ఒక పవర్ హౌస్ అనమాట. అక్కడి నుంచి సప్లై ఎక్కువ, రిచ్ సప్లై నాలుగుకే ఉంటుంది కాబట్టి నెర్వ్స్, ఆ నెర్వ్స్ ఓవర్ రియాక్ట్ అయితే బాడీ మొత్తం కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని ఏదైతే సిఓపిడి అంటున్నామో లేదా లంగ్స్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుందో, మనం ఇన్హేలర్స్ అవన్నీ కాకుండా కూడా మనం హోమియోతో పర్మనెంట్గా దాన్ని క్యూర్ అనేది చేస్తూ ఉన్నాము. కొంచెం నిష్ణాతులైన హోమియోపతి డాక్టర్స్ అయితేనే దానికి ఇవ్వగలుగుతారు. కాకపోతే నీకు అప్పర్ రెస్పిరేటరీ యాక్ట్, నీకు జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయంటే కామన్గా 4 మెడిసిన్స్ ఉంటాయి, అవి వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ లోపలికి ఎంటర్ అయినప్పుడు అది ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఎంటర్ అవుతుంది, ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దాని గురించి పూర్తిగా స్టడీ చేసి ఏ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంది, ఎలా ఉంది, అంటే ఇంతకుముందు ఏం చేసిండ్రు, ఆయన బాడీ కండిషన్ ఏంటి, ఇవన్నీ బట్టి మన హోమియోపతి మెడిసిన్స్ కొంచెం మారుతూ వస్తాయి. కాబట్టి ఒకసారి ఎంటర్ అయిందంటే ఇవి నాకు 2 నెలలు తగ్గలేదు సార్, 3 నెలలు తగ్గలేదు సార్ అని చాలామంది మన దగ్గరికి వస్తుంటారు. కానీ అది ఎందుకు వాళ్ళకి అలా అలవాటు పడి ఉంటారు. మోడర్న్ మెడిసిన్లో ఇన్హేలర్ వేస్తేనే 1 గంటలో ఆయాసం తగ్గిపోద్ది. అలాగనే మళ్ళీ సాయంత్రం ఎక్కువ, మళ్ళీ ఒకటి కొడతానే మళ్ళీ తగ్గిపోద్ది. మన దాంట్లో అలా కాదు కదా, వాడుతూ ఉంటే ఏం సరిగ్గా తగ్గలేదండి, మనకి 1 నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా స్లోగా తగ్గుతూ వస్తుంది. కాకపోతే మీకు ఇచ్చిన నుండి ఎమర్జెన్సీ వాడాలంటే వాడుకోమని చెప్తుంటాం. అవి పూర్తిగా బంద్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. అన్ని సపోర్ట్గా మోడర్న్ మెడిసిన్, అలోపతిని సపోర్ట్ తీసుకోవాలి, హోమియో తీసుకోవాలి, న్యాచురల్ తీసుకోవాలి, ఆయుర్వేద తీసుకోవాలి. అన్నీ మనకి ఏది అందుబాటులో ఉంటాయి. దేంట్లో క్యూర్ ఉంటే దానికి ముందుకెళ్ళాలి తప్ప ఈ సిస్టమ్ బాగలేదు, ఆ సిస్టమ్ బాగలేదని కూడా చెప్పుకోవడం మంచిది కాదు. అన్ని సిస్టంలో అన్నిటికీ ఉన్నాయి. హోమియోలో కొన్ని పర్మనెంట్గా మిరాకిల్స్ లాగా జరిగి క్యూర్ చేసి ఉన్నాయి. అలాగే ఆయుర్వేదిక్ ఎప్పుడో 5000 సంవత్సరాల నుండి పుట్టింది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో లేని మెడిసిన్ కూడా లేదు. కాకపోతే దాన్ని ఏంటంటే పూర్వం పెద్దలు కొంత ఐడి చేసి, నేను చెప్తే నా శిష్యునికి ఎట్లా, నేను చెప్తే నా శిష్యునికి ఎట్లా అని చెప్పి కొన్ని దాచిపెట్టుకొని దాన్ని అంతా మరుగున పెట్టేట్టు చేసిండ్రు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే న్యాచురోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, అలోపతి కావచ్చు, ఏదైనా దేంట్లో మంచిగా ఉంది, దేనికి మంచిగా ఉంది అని చూసుకొని మనం ఏది బెస్ట్ అంటే, ఈవెన్ అలోపతి డాక్టర్ మన ఫ్రెండ్స్ అనే కాదు, వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు హోమియో మంచిగా ఉంది వాడుకోండి, ఆయుర్వేదిక్ కూడా వాడుకొని చూడండి. న్యాచురోపతి ఏంటంటే డైట్ సపోర్ట్. మన బాడీలో ఇమ్యూన్ పవర్ తగ్గినప్పుడు మనం ఈ రోజులో డే టు డే లైఫ్లో మనం ఏదంటే అది ఎట్లా తింటున్నాం, మనకు తెలిసి కొంత తెలియక కొంత మనం తప్పులు చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటి కూడా సరిదిద్దుకోవడానికి ఈ న్యాచురోపతి అనే విధానంతో మేము కూడా న్యాచురోపతి ఏంటి, ఎలా ఉంటుంది, దాంట్లో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, ఈ జబ్బులు ఏం తీసుకోవాలి, ఈ జబ్బులు ఏం తీసుకోవద్దు అనేది కూడా న్యాచురోపతి విధానం ద్వారా 50-60% మనం తగ్గించుకుంటూ, దానికి ఈ హోమియోపతి, ఆయుర్వేదిక ఇంకోటి అనేది మనం తోడు చేసుకుంటూ ఈ జబ్బులను తగ్గించుకుంటూ ఉన్నాం. మనం ఈ సిఓపిడి అనేది పర్మనెంట్గా కూడా మనం క్యూర్ చేస్తూ ఉన్నాం. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ డాక్టర్ చెప్పిండు, ఈ డాక్టర్ చెప్పిండు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏదైనా సలహా చెప్తే దాన్ని పాటించండి. అంతే తప్ప ఎవరో చెప్పిండ్రు ఇది వాడకొద్దా, అది వాడొద్దా అంటే, నా దగ్గర చాలామంది వచ్చినప్పుడు చెప్తుంటారు, సార్ అది వాళ్ళు ఇది వాడితే ఇబ్బంది అంట సార్, అది వాడితే ఎక్కువ అవుతుందంట సార్. ఎవరు చెప్పారంట, మా ఫ్రెండ్ చెప్పిండు సార్ అంటారు. అంటే మీ ఫ్రెండ్ ఏమైనా డాక్టర్ అంటే, కాదు సార్. మరి డాక్టర్ చెప్తేనండి, మీ ఫ్రెండ్ అంటే ఇది ఎక్కువ అయ్యుండొచ్చు, ఆ ఎక్కువ అయిన దానికి ఇంకోసారి వెళ్తే దానికి మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని మళ్ళీ మార్చి చేంజ్ చేస్తాడా. ఒక మెడిసిన్ వేసుకుంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మందులే మీరు చూస్తూ ఉంటారు, ఒక మెడిసిన్ వేసుకుంటే పడదు, దాన్ని మార్చి డాక్టర్ ఇంకోటి పెడతాడు, ఇది నీకు పర్లేదా అని. దీంట్లో కూడా అంతే, హోమియోపతి అయినా ఆయుర్వేదిక్ అయినా ఈ మందు పడలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తే, మళ్ళీ దాన్ని ఎందుకు తగ్గలేదు ఏంటని చెప్పి దాన్ని ఫాలోఅప్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ ఫాలోఅప్ మెడిసిన్స్ వాడుకుంటూ మనం పూర్తిగా మన శరీరం నుంచి ఈ జబ్బు పోయేదానికి మీకు డాక్టర్ శతవిధాలా ట్రై చేసి
మీ పూర్తిగా శరీరంలో లేకుండా ఈ జలుబు దగ్గు అనేటివి చాలా వరకు క్యూర్ చేస్తాం. 100-80% వీటిలో క్యూర్ చేస్తూ ఉన్నాం. ఇది నేను చెప్పేది కాదు, చాలా వరకు ప్రజలకు అవగాహన ఉంది. చాలామంది తగ్గిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా మీకు నెక్స్ట్ పెడతాం. అవి కూడా చూడండి. వాళ్ళ నెంబర్లు కూడా పెడతాం, ఒకసారి మాట్లాడండి. ఇవన్నీ తెలుసుకొని మీరంతా, నేను ఎంత చెప్పేది ఏంటంటే, మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ జబ్బుని మీరు కంట్రోల్ చేసి పూర్తిగా శరీరం నుంచి పోగొట్టుకోగలరని చెప్పి ఇదంతా మీకు చెప్తున్నాను. అందుకే దయచేసి ఫ్రెండ్స్ మీరు తెలుసుకోండి అన్ని విధాలుగా, ఏ సిస్టంలో బాగుంది ఎక్కడుందని చెప్పి తెలుసుకొని దాన్ని వాడి మీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.